హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. చామంతి ప్రేమ్ ఇద్దరు కాలేజ్కి బైక్పై బయలుదేరడానికి రెడీ అవుతారు. నిషా అదంతా చూస్తూ, ఈ చామంతి టాపర్ అవ్వడమే నాకు నచ్చలేదు, ఇప్పుడు ప్రేమ్ బైక్పై వెళ్తుందా, నో వే అని చామంతిని పక్కకి నెట్టి తాను బైక్పై వెళ్ళాలి అనుకుంటుంది నిషా. కానీ అప్పుడే అక్కడికి వచ్చిన హర్షవర్ధన్, అమ్మ నిషా, నువ్వు ప్రెగ్నెంట్వి, ఇప్పుడు బైక్పై వెళ్తే రిస్క్ ఎక్కువగా ఉంటుంది, కాబట్టి ఇంత రిస్క్ని నేను తీసుకోలేను, మీ ఫాదర్కి ఏదైనా జరిగితే నేను సమాధానం చెప్పలేను, కాబట్టి నువ్వు కారులో వెళ్ళమ్మా అని గట్టిగా గదమాయించి ఇంకలా నిషాని కారులో పంపిస్తారు హర్షవర్ధన్. ప్రేమ్ అదంతా చూస్తూ నవ్వుకుంటూ ఉంటాడు. ఇంకలా ప్రేమ్ కొంచెం దూరం వెళ్ళగానే తన బైక్ని ఆపుతారు. చామంతి అలా ఇంకా ప్రేమ్ బైక్ పై కూర్చుంటుంది. ఇంకా ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ వాళ్ళ జర్నీని అయితే స్టార్ట్ చేస్తారు. చామంతి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. దేవుడా, ఇలాంటి ఒక అందమైన జ్ఞాపకాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ అని పాపం ఎంతో హ్యాపీగా ప్రేమ్ వైపు అభిమానంగా చూస్తూ ఉంటుంది చామంతి. చామంతి ప్రేమ్ కాలేజ్కి రీచ్ అవుతారు. కాలేజ్లో ప్రిన్సిపల్ అండ్ స్పెషల్గా వచ్చిన ఒక ఫ్యాకల్టీ ఆఫీసర్ అయితే ఇంకా తన స్పీచ్ స్టార్ట్ చేస్తారు. చూడండి, మన లా కాలేజ్లో రూల్స్ అనేవి చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి, కాబట్టి ఇప్పుడు మీరందరూ డిగ్రీకి సంబంధించిన గ్రాడ్యుయేషన్ని కంప్లీట్ చేశారు. మీ అందరికీ గ్రాడ్యుయేషన్ అయ్యింది కాబట్టి, డిగ్రీ కంప్లీట్ అయింది కాబట్టి మీకు గౌన్ అండ్ హ్యాట్ అనేది ఇస్తాం. ఇవి ఉంటేనే మీరు లోపలికి వెళ్ళడానికి, ఫెసిలిటేషన్కి వెళ్ళడానికి మీకు యాక్సెస్ వస్తుంది, లేకపోతే మీరు లోపలికి వెళ్ళలేరు, మీరు ఆ డిగ్రీ సర్టిఫికెట్ని పొందలేరు. కాబట్టి ఈ గౌన్ని, ఈ హ్యాట్ని మీరు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి అని గట్టిగా చెప్తారు అక్కడ ఉన్న ఒక ఫ్యాకల్టీ. ఇంకలా చామంతి అండ్ వాళ్ళ క్లాస్మేట్స్ అందరికీ వాటన్నిటిని ఇస్తూ ఉంటారనమాట, ఆ గౌన్ అండ్ హ్యాట్ని. ఇంకా అన్నీ తీసుకుంటూ ఉంటే చామంతి కూడా ఎంతో అభిమానంగా వాటిని చేతిలోకి తీసుకొని, బాబు, ఇది నేను వేసుకున్న తర్వాత నాకు ఒక ఫోటో తీయండి, తీసుకువెళ్ళి మా నాన్నకి చూపిస్తాను అని మురిసిపోతుంది చామంతి. తప్పకుండా చామ్, నీ ఫెసిలిటేషన్ అయిపోయిన తర్వాత మనం మీ నాన్నగారి దగ్గరికి వెళ్దాం అని ఎంతో ప్రేమగా చెప్తాడు ప్రేమ్. అదంతా చూస్తూ నిషా, నువ్వు ఇప్పుడు ఫెసిలిటేషన్కి వెళ్తావా, ఎలా వెళ్తావో నేను చూస్తాను కదా అని ఇంకొకరిని సెట్ చేస్తుందనమాట కావాలనే. నిషా సెట్ చేసి చామంతిపై స్లిప్ అయి పడిపోయేలా చేస్తుంది. చామంతి ఆవిడ పడిపోబోతుంటే తన గౌన్ని పక్కన పెట్టి మరీ పట్టుకోవడానికి ట్రై చేస్తుంది. ఈ గ్యాప్లో చామంతి గౌన్ని, హ్యాట్ని దొంగతనం చేస్తుంది నిషా. ఇంకా పాపం పక్కకి తిరిగి చూసేసరికి తన గౌన్ అండ్ హ్యాట్ కనబడదు. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారనమాట చామంతి. ఇదేంటి, ఇక్కడే కదా ఉండాలి, నా గౌన్ హ్యాట్ కనిపించడం లేదేంటని పాపం మొత్తం వెతుకుతుంది, బట్ నో యూజ్. ప్రేమ్ అప్పుడే అక్కడికి వస్తారు. ఛామ్, ఏమైంది ఛామ్, ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతారు. బాబు, గౌన్ హ్యాట్ కనిపించటం లేదు బాబు అని ఏడుస్తుంది పాపం చామంతి. ఛామ్, నువ్వేమీ కంగారు పడద్దు, మనం ఇంకొక ఎక్స్ట్రా ఉందేమో అడుగుదాం పదా అని చెప్పి స్పేర్ అడగడానికి ఇంకా చామ్ అండ్ ప్రేమ్ ఇద్దరు కలిసి మళ్ళీ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్లోకి బయలుదేరుతారు. రూమ్లోకి వెళ్ళి, సార్, తన ఆప్రాన్ మిస్ అయింది, కాబట్టి కొంచెం ఉంటే చూస్తారా అని అడుగుతాడు. అదేంటి ప్రేమ్, మీకు ఆల్రెడీ చెప్పాం కదా, మా రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయని. ఒక స్టూడెంట్కి ఒక్క గౌన్ మాత్రమే అలౌ చేస్తాం, ఇంకొక గౌన్ మా దగ్గర ఉండదు. అది మిస్ అయింది అంటున్నారు కాబట్టి జాగ్రత్తగా చూసుకునే బాధ్యత అమ్మాయికి లేదు, కాబట్టి తను ఇప్పుడు ఫెసిలిటేషన్కి వెళ్ళలేదు. ఆ ఫ్రెషర్స్ డే అంటే సన్మానానికి తను వెళ్ళలేదు అని చెప్పి ఇంకా ఆయన చెప్పేస్తారు. పాపం చామంతి స్టెప్స్పై కుప్ప కూలిపోతుంది. దేవుడా, ఎందుకు ఎందుకు నాకు ఈ పరీక్ష అని పాపం చామంతి చాలా అంటే చాలా బాధపడుతుంది. అప్పుడే కరెక్ట్గా ప్రేమ్, చామ్, నువ్వేమి కంగారు పడద్దు, నాకు నాకు తెలిసిన కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక స్పేర్ అడిగి తీసుకొస్తాను, వాళ్ళు ఖచ్చితంగా నాకు ఇస్తారు చామ్, నువ్వు ఇక్కడే ఉండు, మా ఫ్రెండ్ ఇల్లు పక్కనే, ఇప్పుడే వచ్చేస్తాను, వాడు కూడా నాతో పాటే లాయర్ అయ్యాడు కాబట్టి వాడికి కూడా ఈ కోట్ ఉంటుంది అని చెప్పి ఇంకా వెంటనే హుటాహుటిన బయలుదేరుతాడు ప్రేమ్. అదే టైంకి నిషా ఆ గౌన్ని తీసుకొని గుణ చేతికి ఇస్తుంది. ఇంకా గుణ అలా చామంతిని ఒక ప్లేస్లోకి లాక్కొస్తాడు. ఏయ్ గుణ, చేయొదులు అని అంటుంది. వదులుతాను కానీ ముందు నేను చెప్పింది నువ్వు చేయాలి అని అంటారు. ఏయ్,
ఏం మాట్లాడుతున్నావు అని అంటుంది. అవును, నేను చెప్పింది నువ్వు చెయ్యాలి చామంతి. ఎందుకంటే ఇప్పుడు ఈ యాప్రాన్ కోట్ ఉంది కదా, ఈ కోట్ అనేది నువ్వు వేసుకోవాల్సింది. ఇదిగో ఇది నా దగ్గరే ఉంది. ఇది ఒకవేళ నీకు లేదనుకో అప్పుడేం జరుగుతుంది చెప్పు? ఖచ్చితంగా నువ్వు ఫెసిలిటేషన్ చేసుకోలేవు. మీ నాన్నగారి కోసం నువ్వు పాపం ఎన్ని కలలు కన్నావో. నువ్వు లాయర్ అవ్వాలి అనుకున్న కల అలా కలగానే ఉండిపోతుంది. కాబట్టి నేను నీకు ఈ కోట్ ఇవ్వాలనుకో నువ్వు నేను చెప్పినట్టు చేయాలి అని అంటారు. చూడుగునా, నన్ను రెచ్చగొట్టద్దు, నాకు టైం లేదు, మర్యాదగా కోట్ ఇవ్వు అని అంటుంది. ఇస్తాను, నేను చెప్పింది చేస్తే అప్పుడు ఇస్తాను, చేస్తావా అని అడుగుతారు. అంటే అది అని అనేలోపు, చూడు, నా చేతుల్లో తాళుంది. ఈ తాళిని నువ్వు కట్టించుకో. నేను నీ మెల్లో తాళి కట్టి నేను నా భార్యని చేసుకుంటాను. అప్పుడు నువ్వు చాలా సంతోషంగా నా భార్యగా మా ఇంట్లో అడుగుపెట్టు. ఆ ప్రేమ్ ఇంటిని వదిలేసేయి. ఇదిగో తాళి రెడీగా ఉంది. నాతో తాళి కట్టించేసుకుంటే నీకు నేను కోటిచ్చేస్తాను. హ్యాపీగా లాయర్ అయ్యి మీ నాన్నగారిని విడిపించుకుంటావో ఏం చేసుకుంటావో నీ ఇష్టం, నేనేమి అన్ను. కానీ ఇంకొక 2 నిమిషాలు మాత్రమే టైం ఉంది. 1 నిమిషంలో తాళి కట్టేస్తాను. 2వ నిమిషంలో యాప్ కోట్ వేసుకొని వెళ్ళిపో, ఓకేనా అని అంటారు. గుణ, ప్లీజ్ నీకు దండం పెడతాను, నన్ను వదిలే అంటుంది. చెప్పాను కదా చామంతి, ఈ డీలోకే అయితే నా డీలోకే, లేకపోతే లేదు అనేలోపు ఇంకా అలా పాపం చామంతి, దేవుడా ఈ పరిస్థితిని ఏం చేయాలి, నాకేమీ అర్థం కావటం లేదని ఎంతో ఏడుస్తూ ఉంటుంది పాపం చామంతి. ఇంకా కరెక్ట్గా గుణ అలా చామంతి మెడలో తాళి కట్టడానికి వస్తూ ఉంటాడు. అప్పుడే కరెక్ట్గా తాళి కట్టబోతుంటే ఒక చెయ్యి వచ్చి అడ్డుకుంటుంది. ఆ చెయ్యి ఎవరిదో కాదు, ప్రేమ్ కుమార్. ఇంకా ప్రేమ్ అలా దగ్గరికి వచ్చి గుణ చెయ్యిని గట్టిగా విరిచేస్తాడు. ఒక్కసారిగా గుణ అయితే షాక్లో ఉండిపోతాడు. ఏరా, తన్ని బెదిరించడానికి కోట్ని దొంగతనం చేసి ఇంత ఇంత బాధ పెడతావురా చామంతిని అని చెప్పి గుణ చెంప పగల కొడుతూ ఉంటాడు ప్రేమ్. ఇంకా అలా గుణ ప్రేమ్ దెబ్బలకి చాలా విలవిల్లాడిపోతూ ఉంటాడు. ఏరా, నొప్పిగా ఉందా? ఒక ఆడపిల్ల కలల్ని నాశనం చేయాలనుకున్నప్పుడు తనకెంత నొప్పిగా ఉంటుందిరా అని ఇంకా చెయ్యి కొట్టి ఇంకా వాడి దగ్గర ఉన్న కోట్ని లాక్కొని, చామ్ నువ్వు వెళ్ళి చామ్ అని అంటారు. ఇంకా పాపం వెంటనే చామంతి బయలుదేరుతుంది. ఇప్పుడు స్టేజ్ పైకి ఫెసిలిటేషన్కి పిలుస్తున్న ది గోల్డెన్ జెమ్ ఆఫ్ ద ఇయర్ ఆఫ్ ద ధర్మా కాలేజ్, లా కాలేజ్ ఈజ్ చామంతిని స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాం. చామంతి అని పిలుస్తూ ఉంటే చామంతి ఏమో ఇంకా గౌన్ వేసుకొని పరుగున వెళ్తూ ఉంటుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ సారి పిలుస్తున్నాం చామంతి అనేసరికి చామంతి అలా ఇంకా నడుచుకుంటూ వస్తుంది. ఒక్కసారిగా అందరూ అరుపులు, గోల, విజిల్స్ వేస్తూ చామంతి దగ్గర వాళ్ళకున్న అభిమానాన్ని చూపిస్తూ చామంతి కోసం క్లాప్స్ కొడుతూ ఉంటారు వాళ్ళ క్లాస్మేట్స్ అందరూ. ఇంకా చామంతి అలా స్టేజ్ పైకి వస్తుంది. చామంతి ఒక పల్లెటూరు నుండి వచ్చిన సాదాసీదా అమ్మాయి. కానీ తన కల వేరు, తన ఆశయం వేరు. లాయర్ అవడం తప్ప ఇంకే ధ్యాస లేని తను ఎంతో కష్టపడి చదువుకుంది. కాలేజ్లో తను లీడర్ అయింది. కాలేజ్కి సంబంధించి ఎన్నో రెవల్యూషనరీ చేంజెస్ అనేది తీసుకొచ్చింది. అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ టు అనౌన్స్ దట్ ఇన్ ది స్టేట్ కొంతమంది మాత్రమే టాపర్స్ అయ్యారు. అందులో చామంతి కూడా వన్ ఆఫ్ ది థింగ్. అండ్ చామంతికి బెస్ట్ స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ని కూడా ఇవ్వాలి అనుకుంటున్నామని ఇంకా అలా చామంతికి అయితే తనకి ఒక మెడల్ ఇచ్చి, ఒక అవార్డ్ని ఇచ్చి, డిగ్రీ సర్టిఫికేట్ని ఇస్తారు. అదంతా చూస్తూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది చామంతి. అప్పుడే ఇంకా ప్రేమ్ కూడా అలా పరిగెత్తుకుంటూ చామంతి దగ్గరికి వచ్చి చామంతి గెలుపుని చూసి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా చామంతి, నేను ఈరోజు ఇలా ఉన్నాను అంటే దానికి కొంతమంది కారణం ఉన్నారు. ఎప్పుడైనా మగవాళ్ళ విజయం వెనకాల ఆడవాళ్ళు ఉంటారు అంటారు. కానీ నా విజయం వెనకాల ముగ్గురు మగవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరు అంటే, మొదటిగా మా నాన్నగారు ఏ తప్పు చేయకుండా అన్యాయంగా జైలుకి వెళ్ళారు.
మా నాన్నని నిర్దోషి అని నిరూపించుకోవడానికే నేను లాయర్ అవ్వాలి అనే కల కన్నాను. 2. హర్షవర్ధన్ అయ్యగారు. ఆ అయ్యగారు నన్ను కాలేజ్లో జాయిన్ చేయకపోతే నా కల కలలాగే మిగిలిపోయేది. నేను తన ఇంట్లో ఒక సాదాసీదా పని మనిషిని. కానీ అయ్యగారు నన్ను కన్న కూతురులా చూసుకున్నారు. అయ్యగారు నాకు చదువు చెప్పించారు. జీవితాంతం నేను హర్ష అయ్యగారికి రుణపడి ఉంటాను. 3. ప్రేమ్ బాబు. ప్రేమ్ బాబు ఒక లెక్చరర్లా కాకుండా నాతో ఒక స్నేహితుల్లాగే నాకు ఎప్పుడు డౌట్స్ వచ్చినా పంచుకుంటూ, నాలో ఉన్న ఒక స్టూడెంట్ని ఉత్తేజపరుస్తూ, నాకు లా కేసెస్లో హెల్ప్ చేస్తూ, ఎప్పుడు అండగా దండగా తోడుగా ఒక కామ్రేడ్లా నా పక్కన నిలబడ్డారు. నాకు ప్రేమ్ బాబుని చాలా అభిమానించాలనిపిస్తుంది అని ప్రేమ్కి కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తుంది. ఇంకా అలా పాపం చామంతి ఎంతో హ్యాపీగా అందరికీ థ్యాంక్స్ చెప్పి తన స్పీచ్ని అయితే కంప్లీట్ చేస్తుంది. సో ఇంకా అందరూ క్లాప్స్ కొడతారు. అలా చామంతికి పేపర్లో కూడా పడుతుంది. ఇంకా అది చూసి హర్షవర్ధన్ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. నిషా, గుణ అది చూసి చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతారు. ఇంకా చామంతి అలా పరుగు పరుగున ప్రేమ్ దగ్గరికి వస్తుంది. వచ్చి తను తీసుకున్న అవార్డ్ని అన్నిటినీ ఫొటోస్ తీస్తాడనమాట ప్రేమ్. కరెక్ట్గా అప్పుడే ఇంకా అమ్మవారు అయితే అలా ప్రేమ్ అండ్ చామంతి వైపు చూస్తూ ఉంటారు. అమ్మవారు వీళ్ళిద్దరినీ శీఘ్రమేవా అష్టైశ్వర్య సిద్ధి ప్రాప్తిరస్తు మనోవాంఛ పరసిద్ధిరస్తు అని దీవిస్తారు. పాపం ప్రేమ్, చామ్ ఇలాగే జీవితాంతం నీ పక్కనే నడవాలి అనిపిస్తుంది. నీతో కలిసి నిన్ను నా భార్యగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ చామ్, నువ్వు నువ్వు నేను కట్టిన తాళిని తీసేశావు కదా అని ప్రేమ్ చామంతి కళ్ళల్లోకి చూసి అడుగుతారు. ఇంకా అలా పాపం చామంతి ప్రేమ్ కళ్ళల్లోకి చూస్తుంటే అప్పుడే ఒక పెద్ద గాలి అనేది వస్తుంది. ఇంకా ఆ గాలి రావడంతో అలా వెంటనే తన మెడలో ఉన్న తాళి అనేది బయటికి వచ్చి పడుతుంది. ఒక్కసారిగా తాళిని చూసి షాక్లో ఉండిపోతాడనమాట ప్రేమ్. ఇంకా తాళిని తన చేతిలోకి తీసుకొని, చామ్ ఇది ఇది ఏంటి చామ్ అని అడుగుతారు. ఇంకా వెంటనే అలా ఒక్కసారిగా పాపం చామంతి అయితే షాక్లో ఉండిపోతుంది. ఇంకా వెంటనే అలా చామంతి, బాబు ఇది ఇది మీరు కట్టిన మీరు కట్టిన తాలే బాబు అని అంటుంది. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడు ప్రేమ్. అంటే మీరు ఈ తాళిని ఉంచుకున్నావా అని అడుగుతారు. అవును బాబు, నేను ఈ తాళిని తీయలేదు అని చామంతి చెప్పడం వల్ల ఒక్కసారిగా ప్రేమ్ అయితే చామంతిని హ్యాపీగా హక్ చేసుకుంటాడు. ఈ విషయాన్ని నాకు ముందే ఎందుకు చెప్పలేదు చామ్? ఆ రోజే ఆ నిషాతో పెళ్ళి క్యాన్సిల్ చేసుకునేవాను కదా అని అంటారు. బాబు, ఈ విషయాన్ని మీరు కూడా చెప్పొద్దు బాబు. ఎందుకంటే ఆ నిషా అమ్మ మీ వల్లే ప్రెగ్నెంట్ అయిందని అతిపెద్ద నిందని మీపై వేసింది. కానీ ఆ నింద ఖచ్చితంగా నిజం కాదని, నిషా అమ్మ ప్రెగ్నెన్సీకి మీరు కారణం కాదు అనే విషయాన్ని అందరికీ ముందు మనం నిరూపించాలి. అది అది మనం చేయాల్సిన పని. కాబట్టి మనం ఫస్ట్ ఆ పని చేసిన తర్వాత మన పెళ్లి గురించి అందరికీ చెప్దాం బాబు, ప్లీజ్ అని అంటుంది చామంతి. చామ్, నువ్వు చెప్పింది కరెక్టే, కానీ నాకు నువ్వు భార్యగా అని అనేసరికి, బాబు చెప్తున్నాను కదా బాబు, ముందు నిషామ్మకి సహాయం చేస్తుంది ఎవరు, అసలు నిషా ఏం చేస్తుంది అనే విషయాలు మనం తెలుసుకున్న తర్వాత మన పెళ్లి గురించి అందరికీ చెప్దాం. అలా అని నాకు మాట ఇవ్వండి బాబు అని అంటుంది పాపం చామంతి. ఇంకా వెంటనే అలా మాటిస్తాడనమాట ప్రేమ్. సరే చామ్, మాటిస్తున్నాను. నేను ఖచ్చితంగా మనం నిజం బయట పెట్టిన తర్వాత మాత్రం నాన్నకి ఈ విషయం చెప్పేస్తాను అని చెప్పి ఇంకా ఎంతో అంటే ఎంతో హ్యాపీగా చామ్ ప్రేమ్ అయితే ఇంటికి రీచ్ అవుతారు. చామ్ ప్రేమ్ ఇద్దరూ అంత హ్యాపీగా రావడం చూసి రమాదేవి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది. ఎందుకురా ఇద్దరు ఇలా వచ్చారు అని అడుగుతారు. అలా ఏమీ లేదమ్మా, నార్మల్గా తను ఫెసిలిటేషన్లో చాలా మంచి స్పీచ్ ఇచ్చింది అందుకే అని చెప్పి ప్రేమ్ అంటాడు. చాలే లోపలికి వెళ్ళండి అని ఇద్దరిని లోపలికైతే పంపించేస్తుంది. ఇంకా అలా చంద్రిక దగ్గరికి వస్తాడు ప్రేమ్. చందు అని చెప్పి ఇంకా చంద్రికని గిరిగిర తిప్పుతూ ఉంటే, ఏమైంది బాబు అని అడుగుతారు. ఏం లేదు చందు, ఏం లేదు, అదే
అంటే అని చెప్పి ఇంకా అలా చామంతి వైపు చూస్తారు. చెప్పొద్దు చెప్పొద్దు అని అంటుంది. "ఆ, ఏం లేదులే చందు" అని చెప్పి హ్యాపీగా వెళ్ళిపోతాడు. ఏంటి చామంతి ఇలా మాట్లాడుతున్నావు, ఏమైంది అని అంటారు. ఏం లేదత్తా, రేపు నాన్న దగ్గరికి స్వీట్స్ తీసుకొని వెళ్తున్నాను కాబట్టి నేను ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఉన్నాను, అదే విషయాన్ని చెప్తున్నాను అని చెప్పి ఇంక చామంతి కూడా సిగ్గుపడుతూ వెళ్ళిపోతుంది. ఏంటో ప్రేమ్ బాబు చాలా సంతోషంగా ఉన్నారు, చామంతి కూడా చాలా హ్యాపీగా ఉంది. వీళ్ళిద్దరూ ఎప్పుడు ఇలాగే ఉండడమే నాకు కావాలి అని చెప్పి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. చంద్రిక ఇంకా అలా ప్రేమ్ అండ్ చామంతి ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అని చెప్పి తెలిసిపోయింది కాబట్టి ప్రేమ్ కూడా చామంతిని ఎంతో అంటే ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. కాబట్టి ఇంకా అలా ప్రేమగా ఉండేసరికి చామంతి కూడా హ్యాపీగా ఉంటుంది. కానీ ఈ విషయాన్ని నిషాకి తెలియకుండా చూసుకుంటారు. నిషా మాత్రం లేదు, ఎలా అయినా ఈ చామంతిని ఇంట్లో నుండి పంపించేయాలి, కానీ అది కుదరటం లేదే అని ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది. ఇటువైపు రోజా ఏమో ఖచ్చితంగా ఈ చామంతి దగ్గరే ఆ రాజమణిహారం ఉండుంటుంది, ఆ రాజమణిహారాన్ని ఎలా అయినా నేను తీసుకోవాలి అని చాలా అంటే చాలా గట్టిగా ఫిక్స్ అవుతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.